నమస్తే. మనం ప్రస్తుతం వచ్చేసి దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర మండల్ మునుగోనిపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ గ్రామ అధ్యక్షులు బోయ ఆదయ్య గారు ఉన్నారు. ప్రస్తుతం గత అసెంబ్లీ ఎలక్షన్లలో కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది. ఈ గ్రామం తరఫున బోయ ఆదయ్య గారు ఆ పార్టీ నుంచి ఓట్లు ఎట్లా అర్జించారు, ఏ హామీలు ఇచ్చారు ఊళ్ళో గ్రామ ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ హామీలు ఇచ్చి ఓట్లు అర్జించారు, ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు తన వద్దకు వచ్చి మాకు పనులు చేస్తారన్నారు కదా, ఏమన్నా చేస్తారని అడుగుతున్నారా, ఏ సమస్యలు తన దృష్టికి వస్తున్నాయి, తన ఓట్లు అర్జించినటువంటి ప్రజలు వారి దృష్టికి ఏ సమస్యలు తెస్తున్నారని వారిని అడిగి తెలుసుకుందాం. ఇంకోటి, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏమైనా తేడా కనబడుతుందా? కమ్యూనిస్ట్ పార్టీగా ఆయన సీనియర్ నాయకులుగా ఉన్నారు కాబట్టి అది కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తేనా? నమస్తే యాదన్న గారు. నమస్తే అన్నా. మీరు కమ్యూనిస్ట్ పార్టీలో సీనియర్ నాయకులనా? మీరు కమ్యూనిస్ట్ పార్టీగా ఉండి గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్కి సపోర్ట్ చేశారన్న. ఇప్పుడు మరి ఏమైందేమో, ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మీరు సపోర్ట్ చేశారన్న. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మీ కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేసి భారీ మెజార్టీ తోటి మీ కాంగ్రెస్ అయితే గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు ఎట్లా కనబడుతుంది ఈ గ్రామాల లోపల గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏమైనా తేడా కనబడుతుందా? తేడా కనిపిస్తుంది. నమస్తే, నా పేరు యాదయ్య. నాది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీ మాది. అయితే గతంలో కూడా మేము బీఆర్ఎస్కు సపోర్ట్ చేసినా మాకు ఫలితం లేకపోయింది. అంటే ఫలితం ఎట్లా లేకపోయిందంటే, వాస్తవానికి అయితే ఇప్పుడు ఇండ్లు కావచ్చు, కొన్ని పెన్షన్స్ కావచ్చు, కొన్ని ఈ వల్ల కూడా కొన్ని జరగలేదు కాబట్టి మేము ఆలోచన చేసి మా కమిటీ అంతా కూర్చొని నిర్ణయం చేసి, పోయినసారి అయితే మనం ఇట్లా చేసినాం, మరి ఏది పరిస్థితి, ఇప్పుడు ఎక్కడ చేయాలి ఏం కథ అని మా కమిటీ నిర్ణయం చేసి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇవ్వగలిగినాం మేమైతే మా ఊరు తరపు నుంచి. అయితే అన్నా, మీరైతే ఇప్పుడు గ్రామాల్లో ప్రజలకి మీరు కొన్ని హామీలు అయితే ఇచ్చిటారన్నా. లోకల్గా కొన్ని హామీలు ఉంటాయి కదా, వారికి వ్యక్తిగతంగా సంబంధించిన కొన్ని హామీలు, పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇంకేమైనా గత కొన్ని సమస్యలు ఉంటాయి, వాళ్ళకి హామీలు ఇచ్చింటారు, ఓట్లు అర్జించారు. ఇప్పుడు అట్లాంటి హామీలు ఇచ్చినటువంటి ఏమైనా సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయా? మా దృష్టి కంటే ఖచ్చితంగా వస్తున్నాయి. మాకు మెయిన్ సమస్య ఏముందంటే, రేషన్ కార్డులు. బీఆర్ఎస్ పార్టీలో రేషన్ కార్డులు ఇంతవరకు ఒక రేషన్ కార్డు రాలే. 10 ఏళ్ల పరిపాలన, కనీసం ఒక ఇల్లు రాలే మా ఊరికి, ఏం రాలేదు. కాబట్టి మేము కూడా ఎట్లా పట్టుదల పట్టినామంటే, ఇన్నేళ్ళు వీళ్ళకు చేసి కూడా 10 ఏళ్ళు పరిపాలన ఉంది, మాకు ఎలాంటిది అభివృద్ధి జరగకపోతే మేమంతా కూర్చొని అందరం ఆలోచన చేసి, అట్లా కాదు, ఈసారి ఖచ్చితంగా మార్పు తీసుకురావాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని రేషన్ కార్డులు కానీ, ఇండ్లు కానీ, ఎటువంటిది అంటే ప్రజలకు ఉపయోగపడేటివి ఏమైనా గవర్నమెంట్ నుంచి వచ్చినా ముందలుండి పని చేపించగలుగుతామని మేము హామీ ఇచ్చినా మేము తిప్పల వద్ద ముంగోటి ఖచ్చితంగా మా దృష్టికి రేషన్ కార్డులు వస్తున్నాయి, ఇండ్లు వస్తున్నాయి, ఖచ్చితంగా పింఛన్లు కూడా వస్తున్నాయి, అన్ని కూడా మేము సహకరిస్తాం అని కూడా చెప్తున్నాము. ఖచ్చితంగా మేము మీకు ఖచ్చితంగా అడిగి ఓటు వేయించి మేము జిఎంఆర్ని గెలిపించినాం కాబట్టి, ఖచ్చితంగా ఆయన దగ్గర పోయి మా సమస్యలల్లో తెలుపుకొని మా ఊరికి ఇట్లా ఖచ్చితంగా పలానా ఇండ్లు కావాలి, పలానా రేషన్ కార్డులు కావాలి, మేము ఇబ్బందుల పాల్గొన్నాం, ఖచ్చితంగా అడిగి మేము తెచ్చి ఇవ్వగలుగుతామని నేను చెప్తాను. అని ఇంకొకటి, మీరు భారీ మెజార్టీ తోటి అయితే, ఒక 500 మెజార్టీ తోటి అయితే జిఎంఆర్ని గెలిపించుకున్నారన్న. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కానీ, మీ కమ్యూనిస్ట్ కార్యకర్తలు కానీ, ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, మీ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నాడు, ఏమైనా సమస్య వస్తే ఆదుకుంటున్నాడా? ఖచ్చితంగా మేమంటూ మా ఊరు సమస్య పోయి గెలిచిందేమన్నా దాదాపు నుంచి మేము ఒక 15 డేస్ అట్లా మేము మా జిఎంఆర్ గారు ఎమ్మెల్యేని కలవడం జరిగింది. కాకపోతే కొంచెం బిజీ కదా, ఇంకా గెలిచిన మూమెంట్ లో కొంచెము అందరం కలిసి ఏమైనా ఉంటే సమస్యలు ఉంటే తర్వాత వచ్చి కూడా చెప్పి, మీ ఊరు సమస్య ఏమున్నా కూడా వచ్చి ఖచ్చితంగా మాకు చెప్పండి, ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు మీకు ఏమి రావాలన్నా వచ్చేటట్టు చేస్తామని చెప్పింది మాకైతే. ఇంకోటి, మీరు 6 గ్యారెంటీలోనే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నట్టు 6 గ్యారెంటీలు మీరు ప్రచారం చేశారన్న. ఇప్పుడు అవి అమలు అవుతున్నాయన్న. రుణమాఫీ కానీ, కొన్ని గ్యాస్ సంబంధించినవి కానీ, ఇంకోటి ఎక్సెస్ అని అమలు అవుతున్నాయి. అవి ఎట్లా, ఏమైనా సమస్యలు వస్తున్నాయి ప్రజల నుంచి మీ దృష్టికి ఏమన్నా? అయితే వస్తున్నాయి, వాస్తవం అనేది ఖచ్చితంగా. కాకపోతే ఇంక ప్రభుత్వం వచ్చి కూడా కొత్త ప్రభుత్వం కదా, కొంచెము ఇప్పుడు మనం ఏమందంటే, బీఆర్ఎస్ పార్టీకి మనము దాదాపు ఎట్లా ఇచ్చినాం అంటే, మనం వాళ్ళ చేతికి ఒక ప్రభుత్వము మిగులు బడ్జెట్లో ఇచ్చినాం. కాకపోతే రాష్ట్రం అనేది అప్పుల పాలు అయ్యింది. కాకపోతే దానికి కూడా ఇంచుమించు మన రేవంత్ రెడ్డి గారు కొన్ని కోట్ల కొద్దిగా ఇంట్రెస్ట్ కడతానే ఉన్నాడు. కాకపోతే అక్కడ టర్న్ ఓవర్ చేయాలి, ఇక్కడ అంత చూడాలి కాబట్టి కొంచెం టైం పడితే చేస్తూనే ఉన్నాడు. ఫ్రీ బస్ పెట్టిండు, రుణమాఫీ కూడా. కాకపోతే రుణమాఫీ కూడా కొంతమందికి ఎట్లా లేదంటే, రేషన్ కార్డులను, ఆధార్ కార్డులను, మన బ్యాంక్ పాస్బుక్ ద్వారాను అట్లా పేరు ఏమైనా తప్పు లోపులు ఉన్నాయి, కాలేదు, అవి కూడా సరి చేస్తామని చెప్పిండ్రు. అది కూడా ఖచ్చితంగా అక్టోబర్ లోపు చేస్తామని చెప్పిండ్రు. ఇంకొకటి, మీ డిసిసి అధ్యక్షులుగా ఉండి జిఎంఆర్ గారు 6 మంది ఎమ్మెల్యే, తనతో పాటు 6 మంది ఎమ్మెల్యేలను ఉమ్మడి మామనార్ నుంచి గెలుచుకోవడం జరిగింది. అది మీరు కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులుగా కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఎట్లా చూస్తారు ఆ విషయాన్ని మీరు?
అంటే మేము సానుకూలంగానే మంచిగానే చూసుకుంటాం. మాకైతే కూడా మేము కూడా సపోర్ట్ చేసినాం కాబట్టి మాకు కూడా మంచి మర్యాదనే ఉంది. కాకపోతే ఏదో ఆ పూటకు వాడుకొని ఇడిచిపెట్టే రకం అయితే మాకు ఇంతవరకు అది కూడా కనిపిస్తలేదు. కాకపోతే మేము పోయిన నెంబర్నే మా ఊరి కోసం కానీ మేము అడిగిన వల్ల ఖచ్చితంగా సహకరిస్తాము. ఖచ్చితంగా 100% నాకు అనేది. కాకపోతే మన ప్రజల్లోనే ఉండాలి, ప్రజలకు సేవ చేయాలనేది ఉందని మాకు కూడా చెప్పడం జరిగింది ఏమన్నా. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు రైతులకు చాలా మేలు చేసినని, అనేక చెక్ డ్యాములు కట్టించినని, ప్రజలకు ఎలవేళలా అందుబాటులో ఉంటారని అన్ని సర్వేలు వచ్చి ఆల వెంకటేశ్వర రెడ్డి గెలుస్తారని అన్ని సర్వేలు కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా మీరు ఎంతో కష్టపడి ఊళ్ళల్లో ప్రజలను చైతన్యం చేసి ఇట్లా గెలిపించడానికి మీరు ఎట్లా కృషి చేశారు ఈ విషయంలో? అంటే చేసిండొచ్చు, మేము కాదంటలేము. కాకపోతే చెక్ డ్యాములు వేసిండు వాస్తవం, అది కాదనేది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు రైతులకు కొంచెం కూడా మేలు జరుగుతుంది. కాకపోతే మాకు బీఆర్ఎస్ పార్టీ మీద ఎట్లా విరక్తి పుట్టిందంటే, రేషన్ కార్డు రాలేదు, ఒక ఇల్లు రాలేదు, కాకపోతే ఈ రైతు బంధు అనేది కూడా ఒక లిమిట్ లేదు, అంత గందరగోళంగా ఉంది. ఇంకోటి కూడా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంతసేపు ఉన్నా వీళ్ళ కోసం, వీళ్ళు స్వార్థం కోసము కమిషన్లు అంటే పెద్ద పెద్ద కాంట్రాక్ట్ పెట్టుకొని కమిషన్ల గురించి ఆలోచన చేస్తున్నారు. కానీ ప్రజల లోపలికి వచ్చి మీ పరిస్థితి ఎట్లా ఉంది, ఏం కథ, ఏం లక్షణం, మీరు ఎట్లా ఉన్నారు, మీ ఊరు ఎట్లా ఉంది అని అడిగిన నాకు కాదు ఆల వెంకటేశ్వర రెడ్డి 100%. ఇంతవరకు గెలిచి కూడా దాదాపు ఒక 5-6 నెలలు కావస్తుందేమో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఖచ్చితంగా జీఎంఆర్ మా ఊరికి 2 సార్లు రావడం జరిగింది. ఎట్లా ఉంది, ఏం కథ, ఏం లక్షణం, ఏమన్నా తీసుకురండి, నా దృష్టి తీసుకురండి, నేను ఖచ్చితంగా ఏమన్నా అమలు చేస్తాను చెప్తాను. ఇప్పుడు ఏమన్నా అర్జెంట్ పనులు ఉంటే చేశారన్న ఊళ్ళో ఏమన్నా పనులు ఉంటాయి కదా సమస్యలు? అంటే ఖచ్చితంగా అర్జెంట్ పనులు ఉంటే కొన్ని ఇప్పుడు దాదాపు ఈ సర్పంచులు అంటే ఇప్పుడు నేను ప్రజెంట్ గా డిప్యూటీ సర్పంచ్ ఇంతవరకు అయితే మేము చేసిన కాడికి చేసిన మంచి అంటే మా ఊరు కూడా ఇంతవరకు డోకూరు కిందకుండే, అంటే అభివృద్ధి లేదు అప్పుడు. మేము డైరెక్ట్ ఇప్పుడు మన కేసీఆర్ వచ్చింది కదా, గ్రామ పంచాయతీ సప్లై చేసింది కాబట్టి మా ఫండ్స్ మాకు వచ్చింది కాబట్టి మేము కొంచెం ఈ కరెంట్ పోల్స్ కానీ, సీసీ రోడ్లు కానీ, ఈ డ్రైనేజీలు కానీ కొంచెం అన్ని సస్యశ్యామలంగా చేసుకుని మాకు మంచిగా అయింది. అట్లయితే మంచిగా చేసుకున్నాం గ్రామ పంచాయతీ. ఓకేనా. ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే మీ ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు కొనసాగుతున్నారని, ఈ ఉమ్మడి మహబూబ్నగర్ ఏమైనా అభివృద్ధి చెందే అవకాశం ఉందా ఈ కాంగ్రెస్ హయాంలో? ఖచ్చితంగా మేమేమనుకుంటున్నాము, ఉమ్మడి మహబూబ్నగర్ సీఎం అని ఆలోచన చేసి ఖచ్చితంగా మనకు అభివృద్ధి జరుగుతుంది. మనందరం కూడా కష్టపడి ఖచ్చితంగా మనం పట్టుదలతోనే పనిచేయాలి, పార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో కూడా మేము కూడా ఖచ్చితంగా సహకరించినాం. ఎందుకంటే ఉమ్మడి మహబూబ్నగర్ సీఎం కాబట్టి మనకు అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. కొన్ని డ్యాములు రావచ్చు, కొన్ని ఇల్లు రావచ్చు. ఏంటంటే సొంతం జిల్లా కాబట్టి కొంచెం ఖచ్చితంగా మా మీద దయ ఉండి చేస్తారనే ఆలోచనతో కూడా మేము ఇట్లా కూడా ప్రిపేర్ అయ్యాము. ఇంకొకటి, మీ కాంగ్రెస్ పార్టీ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు హైడ్రా ఒకటి తీసుకొచ్చి అక్రమ కట్టడాలు ఎఫ్టీఎల్ పరిధిలో కానీ బఫర్ జోన్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. అందులో ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎంపీలే ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు, పేదవాళ్ళే ఉండొచ్చు. ఇప్పుడు ఆ విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇంకోటి, పేదలకు ఏమైనా అన్యాయం జరుగుతుందా, మేలు జరుగుతుందా ఆ విషయంలో? అయితే హైడ్రా విషయంలో అయితే కరెక్ట్ సక్సెస్ఫుల్. ఎందుకంటే దాదాపు చెరువులు ఉంటేనే రైతు అనేది డెవలప్మెంట్ అవుతాడు, చెరువు అనేది లేకుంటే రైతు డెవలప్మెంట్ కాడు. అదే ఆలోచనతో సీఎం తీసుకున్న నిర్ణయం కూడా కరెక్టే. కాకపోతే తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది ఎట్లుంటారంటే ప్రతిపక్షాలు కానీ, ఆపోజిట్ వాడు కానీ, పడనోడు కానీ ఖచ్చితంగా 30 మంది బురద తగులుతుంటారు. కానీ 70% అయితే 100% మంచి పని చేసిన చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. మొత్తంగా బోయ యాదయ్య గారు అయితే కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉండి, ఇక్కడ గ్రామ అధ్యక్షులుగా, అలాగే మాజీ డిప్యూటీ సర్పంచ్గా ఉండి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలను కాంగ్రెస్ వైపు చైతన్యవంతం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి జీఎంఆర్ని భారీ మెజార్టీతోటి గెలిపించడంలో తన వంతు పాత్రగా కృషి చేసినటువంటి బోయ యాదయ్య గారు, ఈరోజు ప్రజలు తమకు ఏమైనా సమస్యలు ఉన్నా, ఏమన్నా మేము ఇచ్చినటువంటి హామీలు అయితే మా దృష్టికి కొన్ని వస్తున్నాయి, వాటిని అన్ని మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి, మా ఎమ్మెల్యే ఎప్పుడు అందుబాటులో ఉంటారు కాబట్టి మా ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళి వాటిని అయితే అమలు చేస్తామని అయితే బోయ యాదయ్య గారు చెప్పడం